సాయిరామ్. మోహనవాణి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఏకాదశి సూత్రాల్లో ఈరోజు 8వ సూత్రమైన నా యందు ఎవరికి దృష్టి కలదో వారి అందే నా పూర్తి కటాక్షం. ఈ సూత్రం 8వ సూత్రం అండి. ఇది శ్రీకృష్ణుని విశిష్ట బోధనల సమూహారం భగవద్గీత అయితే శ్రీ సాయి ఆ బోధనలను స్వయంగా ఆచరించి మానవాళికి మహోన్నత బాటలు పరిచారు. అందుకేనేమో గీతలో ఏ అధ్యాయం తిరగేసినా, ఏ శ్లోకం పఠించినా దానికి సమానమైన ఉపమానాలు, ఉపదేశాలు, లీలలు, బోధనలు శ్రీ సాయి సచ్చరిత్రలో కనిపిస్తుంటాయి. ఈ లోకంలో కనిపించే ప్రతి వస్తువు భగవంతుని మాయతో సృష్టించబడింది. ఈ వస్తువులు నిజంగా ఉండి ఉండలేదు. నిజంగా ఉండేది ఒక్క భగవంతుడు మాత్రమే. చీకటిలో దండెం కానీ తాడు కానీ చూసి పామని అనుకుంటాం. అలానే లోకంలో కనిపించే ప్రతి వస్తువుని పైకి ఒక రూపంలో కనిపిస్తాయి, కానీ అంతర్గతంగా ఆ రూపం వెనుక ఉన్న అసలు సత్యాన్ని తెలుసుకోలేం. సద్గురువే మన బుద్ధి అనే కన్నులను తెరిపించి ఆయా వస్తువులను సరిగ్గా చూసేలా చేస్తారు. అప్పుడు మనకి కనిపించేది నిజస్వరూపం కాదని గ్రహిస్తాం. ఆ సద్గురువు అసలు దృష్టిని ప్రసాదించనిదే మనకి సత్యదృష్టి కలగదు. కాబట్టి దృష్టి అంటే సత్యదృష్టి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా దృష్టి అంటే కళ్ళకి సంబంధించిన చర్య అనుకుంటాం, కానీ బాబా పలికిన దృష్టి అనే పదంలో జ్ఞానేంద్రియానికి సంబంధించిన భావాన్ని కూడా పలికారు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ సూత్రం జీవితాలనే మార్చేసే సూత్రం అండి. ఎంత అంతరార్థం దాగి ఉందో ఇందులో అసలు. నా ఎందెవరికి దృష్టి కలదో వారి అందే నా కటాక్షం అన్న ఈ 8వ సూత్రం చదివినప్పుడు మొదట్లో నాకు చాలా గజిబిజిగా అనిపించింది. నీ వైపు చూస్తే కానీ మా వైపు చూడవా, ఇదేంటి బాబా? నా భక్తుడు ఎక్కడున్నా సప్త సముద్రాలకు అవతల ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్టుగా నా వద్దకు రప్పించుకుంటామని అన్నావు కదా. బాబా అంటే ఎవరో, ఎలా ఉంటారో కూడా తెలియని వాళ్ళని కూడా అనేక వంకలతో నీ దగ్గరికి రప్పించుకుని వారి సమస్యల్ని తీర్చి వారికి మీ పైన విశ్వాసం ఉండేలాగా చేసుకున్నారు. మరి ఇక మీపై దృష్టి పెడితేనే మీరు కటాక్షిస్తారనటంలో అర్థం ఏంటి అని మదనపడ్డాను. పదే పదే ఆలోచించాను. మళ్ళీ సచ్చరిత్ర చదివాను. అప్పుడు నా పరిధి మేరకి బాబా స్ఫురింపచేశారు, అవగాహన కల్పించారు. బాబా అనుగ్రహం, కటాక్షం, ఆయన దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనం అజ్ఞానం అనే గొడుగుని అడ్డం పెట్టుకుని ఆయన అనుగ్రహదారులు మన మీద పడటం లేదని మనం అనుకుంటున్నాం. ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని ఒక్కసారి అంతర్దృష్టితో చూడగలిగితే ఆయన కృపాకటాక్షాలు మనపై ఎప్పుడూ ఉన్నాయన్న విషయం అవగాహన అవుతుంది. ఆ ఎరుకే మనల్ని రక్షించి తరింపచేస్తుంది. ఆ ఎరుకను కలిగి ఉండటం, దాన్ని నిలుపుకోవడమే సాధన. ఆ సాధనలో అనన్య భావంతో శరణాగతి చెందాలి. గురువుని మనమే గుర్తించి తరించాలి. ఈ సూత్రాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. నా యందు ఎవరికి దృష్టి కలదో వారి యందు కటాక్షం అన్నారు కదా. నా యందు అంటే బాబా గారి మీద. బాబా గారు ఎక్కడుంటారు? మనం ఆయన్ని ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి? ఇదివరకు కూడా మనం ఈ విషయం గురించి చర్చించుకున్నాము. ఆయన సర్వవ్యాపి, సకల హృదయ నివాసి. ఒకసారి లక్ష్మీబాయిని బాబా ఆకలేస్తుందని అడిగారు. వెంటనే లక్ష్మీబాయి ఇంటికెళ్ళి గబగబా రొట్టెలు కూర చేసి తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు బాబా ఎదురుగా తన వైపే చూస్తున్న ఆకలిగొన్న ఒక కుక్కకి ఆ రొట్టెలు వేశారు. ఆ కుక్క గబగబా తినసాగింది. అది చూసిన లక్ష్మీబాయి నొచ్చుకుని, ఇదేంటి బాబా అంది. అప్పుడు బాబా, ఆ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుటయే. అన్ని జీవుల ఆకలి ఒకటే. అన్నిటా ఉన్నది నేనే అని తెలుసుకొని అన్ని జీవులని ఆదరించు. ఆకలిగొన్న ప్రాణికి ముందు పెట్టి తర్వాత నువ్వు తిను, అది నీకు శుభం చేకూరుస్తుంది అని లక్ష్మీబాయి ద్వారా సర్వజీవులు తన ప్రతిరూపాలని, పరమాత్మగా తన సర్వవ్యాపకత్వాన్ని బాబా మనకి తెలియచేశారు. అలా సర్వజీవులందున్న బాబాపై దృష్టి పెట్టమన్నారు. ఆయనపై దృష్టి పెట్టడం అంటే సర్వజీవులపై దృష్టి పెట్టడం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బాబాని ఎంతగా మనం ప్రేమిస్తామో అంతగా తోటి వారిని కూడా ప్రేమించగలగాలి. బాబా మాటలని అర్థం చేసుకోవటానికి జీవితకాలం సరిపోదేమో. బాబా నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటానన్నారు కదా. బాబా అనుగ్రహం అందరి పట్ల సమానమైతే కొంతమందిని మాత్రమే ఆయన ఎన్నుకోవడం ఏంటి అని అనిపిస్తుంది కదా. ఆ ఎంపికకి కారణం రుణానుబంధం. ఇది ఆయనే చెప్పారు.
ఈ రుణానుబంధం అందరితో ఏర్పడకపోవటానికి కారణం కూడా బాబానే చెప్పారు. వెనుక ఎన్నో జన్మలలో మీతో ఉన్నాను, రాబోయే జన్మల్లో కూడా మీతో ఉంటాను. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం. దైవం నాకు అప్పచెప్పిన ప్రతి పైసాకి నేను లెక్క చెప్పుకోవాలి అని అన్నారు. ఒక సందర్భంలో భగవంతుడు జీవులను ఉద్ధరించడానికి, వారి సంస్కారాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి తానే వివిధ సద్గురుమూర్తుల రూపంలో అవతరిస్తారని శాస్త్రాలు చెప్పాయి. భగవాన్ శ్రీ రమణ మహర్షి వంటి జ్ఞానులు కూడా చెప్పారు. ఆ రకంగా బాబా రూపంలో అవతరించిన సద్గురువు తనకు కేటాయించిన జీవులకి సద్గతి కలిగేలా చేస్తారు. ఆ జీవులనే నిగూఢ రీతిలో తనకు అప్పగించిన పైసలు అని అన్నారు. ఈ రకంగా బాబా జన్మజన్మల సంబంధాల గురించి చెప్పేవాళ్ళు. బాబా వివిధ సందర్భాల్లో చెప్పిన మాటల వల్ల, అసంఖ్యాకంగా చేసిన లీలల వల్ల మనకి తెలిసింది ఏంటంటే, బాబా దృష్టి ఎప్పుడూ అందరి మీద సమానంగా ప్రసరిస్తుందని, జన్మ జన్మల సంస్కారం వలన, రుణానుబంధం వలన మనము ఆ కృపా కటాక్షాలను సరిగా సద్వినియోగం చేసుకుని రక్షింపబడతామని తెలుస్తోంది. ఈ సూక్తిని చూస్తే, నాపై నీ దృష్టి నిలుపు, నా దృష్టి ఎప్పుడూ నీ మీదే ఉందని గ్రహిస్తావు అన్నది బాబా మాటలకి సరి అయిన అర్థం అని అనిపిస్తోంది. నన్ను వెదుకుటకు కానీ చూచుటకు కానీ ఎక్కడికి పోనక్కర్లేదు. నీ నామము, నీ రూపము వదిలేస్తే నీలోనే కాక అన్ని జీవులలోనూ సమానంగా చైతన్య రూపంలో, ఆత్మరూపంలో ఉండేది నేనే అని తెలుసుకో. ఇది నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్నే చూడు. ఇది నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వము అనుభవించి నాలో ఐక్యం పొందదువు అన్నారు బాబా ఒక సందర్భంలో ఒక భక్తుడితో మాట్లాడుతూ. దీన్ని బట్టి మన దృష్టి ఎలా ఉండాలి, ఎలా చూడాలి అన్నది మన బాధ్యతే. అందుకు హేమాడ్ పంత్ గారు ఒక దివ్యమైన పవిత్రమైన మార్గాన్ని సూచించారు. ప్రతినిత్యము సాయిలీలలు విన్నచో, వాటిని మననం చేసి రేయింబవళ్ళు వానిని జ్ఞప్తి అందుంచుకున్నచో, ఆర్తితో ఆయనకై పరితపించినచో చిత్తచాంచల్యమంతయు పోవును. ఇలా సాధన కొనసాగించితే ఆ శుద్ధ చైతన్యం నందు కలిసిపోగలుగుతాం. సాయిలీలలు హృదయంలో ముద్రించుకుపోయిన మరుక్షణం నుంచే దృష్టంతా సాయిపై లగ్నమవుతుంది. హృదయంలో గురుదర్శనమై మనసు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనసు సాయిలో లీనమై సమాధి స్థితి చేరుతుంది. ఆ అనుభూతి, ఆ స్థితి, ఆ జ్ఞానం తుదకు ఆత్మసాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. బాబా దీనినే కటాక్షం అన్నారేమో. 1932 సంవత్సరంలో బొంబాయి కలెక్టర్ ఆఫీస్లో గుమాస్తాగా పనిచేస్తున్న ఎంజీ ప్రధాన్ కుమారుడు చాలా జ్వరపీడితుడయ్యాడు. 4 రోజులు వరుసగా జ్వరం వచ్చి చివరికి నాడి కొట్టుకోవటం ఆగిపోయింది. శరీరం చల్లబడిపోయింది. అతడు మరణించాడని డాక్టర్లు నిర్ధారణ చేశారు. శ్రీ సాయినాథుని అందు అచంచల భక్తి విశ్వాసాలున్న ఎంజీ ప్రధాన్ డాక్టర్ మాటలు నమ్మలేదు. శ్రీ సాయి తన కుమారునికి అసలైన డాక్టర్ అని నమ్మాడు. అందుకే బాబాయే తన బిడ్డని జీవం పోయగలరని బాబాని స్మరించి బాబా ప్రసాదించిన విభూదిని తన కుమారుని నొసటన దిద్దాడు. బాబా ఫోటో కుమారుని ఎదురుగా ఉంచి శ్రీ సాయినాథుని ఏకాగ్ర దృష్టితో చూస్తూ ఆర్తితో గుండె లోతుల నుండి తన కుమారుని రక్షించమని ప్రార్థించాడు. చనిపోయిన బిడ్డను ఇదివరకే చనిపోయిన ఒక ఫకీరు ఎలా బ్రతికిస్తాడు అని డాక్టర్లు అనుకున్నారు. ప్రధాన్ని పిచ్చివానిగా తలిచారు. బాబా ఫోటో ముందు కూర్చుని ప్రార్థిస్తున్న ప్రధాన్ 45 నిమిషాల తర్వాత కుమారునిలో చలనాన్ని గమనించాడు. నాడి కొట్టుకోసాగింది. బాబా కృపాదృష్టి పడిన బాబు కళ్ళు తెరిచాడు. మృత్యుంజయుడయ్యాడు. డాక్టర్కి నోట మాట రాలేదు. సాయి సర్వేశ్వరుడని తలచారు. శ్రీసాయి తాను నిత్య సత్యుడనని నిరూపించుటకు తన ఫోటో నుండి వెలువడిన చికిత్సా కిరణాలతో, విభూదితో మరణించిన బాబుని తిరిగి సజీవుని చేశారు. ఆయన కృపాదృష్టి అలాంటిది మరి. అందుకే బాబాపై నిజమైన దృష్టిని పెడదాం. యోగాలు, యాగాలు తోసిపుచ్చి పండితులు, పామరులు అని లేకుండా భక్తులను తన దృష్టితోనే పరిపక్వం గావించే సత్ స్థితికి చేర్చగలిగే ఆ స్థితిని కలిగించే బాబా గురించి ఎంత చెప్పినా సముద్రం ముందు నీటి బిందువు మాత్రమే అవుతుంది. బాబాపై దృష్టిని పెడదాం. ఆయన కటాక్షాన్ని అనుభవిద్దాం. జై సాయిరామ్. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.
చే